కర్ణాటక ఎన్నికలకి ముందు అయినటువంటి వందల వేల కోట్ల రూపాయల ఖర్చు అంతా పెట్టుకున్నాడు డీకే శివకుమార్. తననే ముఖ్యమంత్రిని చేస్తానంటూ తన చేత ఖర్చు పెట్టించాడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత కరెక్ట్‌గా అధికారం దగ్గరకొచ్చేటప్పటికి క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం సిద్ధరామయ్య అయితే కరెక్టు. నిన్ను డిప్యూటీ సీఎంని చేస్తాం. 2.5 ఏళ్లయిన తర్వాత సీఎంని చేస్తానులే ఆగన్నాడు రాహుల్. అందుకు అంగీకరించాడు ఈయన. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది. మారమంటే నేను మారను. నేను అట్లాగే కొనసాగుతాను అని చెప్పేసి రాహుల్ గాంధీ దగ్గరికి, మల్లికార్జున ఖర్గే దగ్గరికెళ్తున్నాడు. ఇటు సిద్ధరామయ్య. మల్లికార్జున ఖర్గే చేతులెత్తేసాడు. ఏం చేయాలో అర్థం గాక. అదే సందులో అధిష్టానం ఎవరో ఉందో చూసుకుంటారన్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా చూస్తే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో టచ్‌లో ఉన్నానన్నటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళే పంపించారు నా దగ్గరికి నాగసాధువునని చెప్పుకుంటున్నారు. తద్వారా నేను పార్టీని చేసి బీజేపీ మద్దతుతో సీఎంని అవుతానన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. డీకే శివకుమార్ లాంటి అవకాశవాదికి అట్లాంటి పని చేస్తే గనక కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ సీన్ అయిపోయినట్టే.